శ్రీ గురుభ్యో నమః. మకర రాశి 2024 మార్చి 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి చివరి 11 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు తెలియజేయబోతున్నాను. కేవలం పాయింట్లు ఓన్లీ 2. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం అసహనంగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. చేసిన కార్యక్రమాలు ఏవి ముందుకు పోవట్లేదు, బాధ ఉంటుంది. ఈ బాధతో పాటు కించిత్ ఆవేశం కూడా ఉంటుంది. పని కాలేదనేటువంటి ఎదుటివారిపైన. డబ్బు విషయంలో కొంచెం వెనకంజలో ఉంటారు. షేర్ మార్కెట్ పైన అదే వ్యాపారంగా భావించేటువంటి వారు చాలా దూరంగా ఉండాలి. జూద సంబంధ క్రీడలకి అత్యంత దూరంగా ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కొంచెం ఆర్థిక విషయాల్లో, డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనీ డ్రా చేయటం కానీ, ఎవరికి ఇవ్వటం కానీ, లేదా మనీ తెచ్చుకోవటం కానీ, ఇలాంటి విషయాల్లో కూడా అప్రమత్తత అనేది చాలా అవసరం. హడావుడిగా ఇప్పటికిప్పటికి నిర్ణయం తీసుకొని ఇప్పటికి ప్రయాణం వెళ్ళటం మాత్రం వద్దు. కనీసం మీరు మీ మనసులో నిర్ణయం తీసుకోవడానికి, మీ ప్రయాణం కావటానికి కనీసం ఒక 6 to 10 hours గ్యాప్ ఉండేట్టుగా చూసుకోండి. ఉన్న పరంగా వెళ్ళాలనుకునే వెంటనే సర్దుకొని బయలుదేరద్దు. ఒక 6 to 10 hours అయినా మీ నిర్ణయం వచ్చిన తర్వాత. అలా కాకుండా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. సో ఏదేమైనా ఈ 4-5 రోజుల్లో కొంచెం ప్రతి ఆలోచన కూడా షార్ప్గా ఉండాలి. 21, 22, 23, 24, 25, 26. అందులో ముఖ్యంగా 23, 24, 25, 26 ఈ 4 రోజుల్లో 23, 24, 25, 26 ఈ 4 డేస్లో మాత్రం మీ నిర్ణయం కానీ, మీ ఆలోచన కానీ, మీరు చెప్పే మాటలు కానీ చాలా షార్ప్గా ఉండాలి. ఎవరైనా ఒక విషయం అడిగితే ఏదో నాంచుడు ధోరణిలో చెప్పేవాళ్ళు కొంత ఉంటారు. అదండి, అది మీరు అడిగినట్లండి అని మొదలు పెడతారు. కాదు, మీ ఎవరన్నా ఒక విషయం కనుక అడిగితే చక్క రైఫిల్ పోయినట్టు పోతుండాల. ఇన్ కేస్ మీకు తెలియదు అనుకోండి, నాకు తెలియదని చెప్పాలి. అంతే తప్ప తెలియకపోయినా ఏదో తెలిసినట్టుగా ఒక ఫోజులు కొట్టేవారు కొంతమంది ఉంటారు. అయ్యా, మీరు అడిగినటువంటి ప్రశ్న నాకు తెలియదు, ఆన్సర్ తెలియదు, దయచేసి అడగద్దు. అంతే, సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఊహించి చెప్పొద్దు, దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సో ఇక్కడ ఈ ఉన్నటువంటి రోజుల్లో 23, 24, 25, 26 4 రోజుల్లో ఫలితాల శాతం చాలా తక్కువ ఉంటుంది. దూకుడు పనికిరాదు. షేర్ మార్కెట్ మీద, వాటి మీద, వీటి మీద దూకుడులు పనికిరాదు. రుణం ఇచ్చేటప్పుడు, రుణం తీసుకున్నప్పుడు కూడా కొంచెం పేపర్ మీద రాత కోతలు అంటారు, అవి ఉండాలి. అవి లేకుండా హడావుడిగా హ్యాండ్లో ఇవ్వటం కానీ, హ్యాండ్లో తెచ్చుకోవటం కానీ మాత్రం చేయొద్దు. ఇన్ కేస్ ఆ పేపర్ మీద రాసేటప్పుడు కూడా 10,000 రూపాయలు తీసుకుంటే అవతల వాడు 10,000 రాశాడా, ₹1,00,000 రాశాడా, అది కూడా చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్, 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి 2:57 మొదలై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కించిత్ అనుకూలంగా ఉంటుంది. మొదటి పాయింట్ కంటే పూర్తిగా భిన్నంగా, అనుకూలంగా, ఫేవరబుల్గా ఉంటుంది. కార్యక్రమాల్లో కొంత ఊపు కనబడుతుంటుంది. మీరు చేసేటువంటి వ్యవహారాల్లో కూడా అంతకుముందు మీరు ఊహిస్తుంటారు, ఇది ఎక్కడ ఆగిపోతుందో ఏమిటో, ఎక్కడ ఆగిపోతుందో ఏమిటో అనుకోవచ్చు. ఎక్కడ ఆగేదంటూ ఉండదు. ఈవెన్ వెహికల్ అయినా సరే ఏదో ముక్కుతూ ములుగుతూ గమ్యం చేరుతారు. కనుక లైఫ్ అడ్మినిస్ట్రేషన్కి అనుకూలతలు ఉంటాయి. లాభస్థానం బాగా ఉంటుంది. పై అధికారులతో ఏదైనా ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే ఆ పనులు అవుతాయో కావో, ఫైల్ మీద సంతకం పడుతుందో పడదో ఏమిటో ఒకటే ఆలోచన. ఇవి నిద్రపోతున్న అదే ఆలోచన. కనుక అవి కొంచెం రాజమార్గంలో వెళ్ళటానికి అవకాశం వస్తాయి. లాభస్థానం మెరుగైన స్థితిలో ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చివరిగా ఉన్నటువంటి 2 రోజులు అంటే 30, 31 ఈ 2 రోజులు మాత్రం మీలో కొంచెం బాధ కనపడుతుంటుంది, అన్హ్యాపీనెస్.
ఆ అన్హ్యాపీనెస్ మాత్రం ఎదుటివారు ఇట్టే గుర్తుపట్టేస్తారు. కనుక అన్హ్యాపీనెస్ పైకి కనపడకుండా, బాధ కనపడకుండా కొంచెం దిగమింగడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళంతవరకు ఎదుటివారు ఏమిటి అలా నేనా, నాకేం అవసరం బాబు, ఇప్పుడు నిద్రలేసి వచ్చాను అట్లా అన్నదేమో, కొంచెం ఏదో నిద్ర మత్తుగా ఉంది, రాత్రి సరిగ్గా ప్రాపర్ నిద్రపోలేదని ఏదో అని. మరి నేను కొన్ని విషయాల్లో కూడా అసత్య వాక్కులు వద్దని కూడా చెప్పాను. అది గుర్తుపెట్టుకున్న వారాలు ఆ టైం గుర్తుపెట్టుకుని దాని ప్రకారం ఒక నిజంగా అవునండి కొంచెం అనీజీగా ఉంది, పని ఒత్తిడి వల్ల ఉంది, ఇంక విధి లేని పరిస్థితుల్లో అసత్యం చెప్పకూడనటువంటి వారం దొరికింది. కనుక కొంచెం ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని ప్రతి పాయింట్ని కొంచెం లోతుగా ఆలోచన చేసి పనులు సాగిస్తున్నారు. మెరుగైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి. ఇకపోతే ఈ 11 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రాల ప్రకారంగా ఏ ఏ సమయాలు వ్యతిరేకమో అవి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అంటే 2, 3, 4 పాద జాతకులకి 30వ తేదీ రాత్రి 10:03 నుంచి 31వ తేదీ రాత్రి 10:57 వరకు వారికి అనుకూలం కాదు. నెక్స్ట్ శ్రవణ నక్షత్ర జాతకులకి వారికి 22వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే, జస్ట్ 12 అవర్సే వారికి అనుకూలమైన సమయం కాదు. 22 ఉదయం 6 నుంచి 22 సాయంత్రం 6 గంటల వరకు అని. నెక్స్ట్ ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 23వ తేదీ వేకుంజామున 4:28 నుంచి 24వ తేదీ ఉదయం 7:34 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక మరొక 2 సమయాలు వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా అవి వర్తిస్తాయి. అయితే ఆ 2 సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే, ఒకటి మొదటిది 24వ తేదీ ఉదయం 9:54 మొదలై రాత్రి 11:13 వరకు అది ఉంటుంది. రెండవ సమయం 28వ తేదీ ఉదయం 6:04 నుంచి సాయంత్రం 6:56 వరకు. సో ఈ 2 సమయాలు కూడా అనుకూలమైనవి కావు. క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు, రొటీన్ కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టవచ్చు. ఏదేమైనా రాబోయేటువంటి సంవత్సరాల్లో రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలు కలగాలని ఇప్పటి నుంచి కొంచెం కలగంటానికి ప్రయత్నం చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా 25వ తేదీ ఒక చంద్రగ్రహణం ఉంది. అది భారతదేశంలో కనబడదు. ఆ గ్రహణం అది పూర్తి గ్రహణం కాదు, దాన్ని ప్రఛాయ చంద్రగ్రహణం అంటారు. అంటే రాగి బింబంలాగా మారదు, చంద్రుడుగానే ఉంటాడు, బట్ కాంతి తగ్గిపోతుంది, కాంతి లైట్ ఫెయిల్ అయిపోతుంది, చంద్రుడు కనపడుతూనే ఉంటాడు. కనుక దాని గురించి ఏదో ప్రపంచం మునిగిపోతుంది అనే విధంగా కొంతమంది మేధావులు ఏదో యూట్యూబ్లో చెప్తున్నారు, నా దృష్టికి కూడా వచ్చాయి. కనుక నేను కూడా వీడియో చూశాను. దాంట్లో ఇలా చెప్పి భయపెట్టేవారు ఎక్కువగా ఉన్నారు. కనుక అలాంటి భయాందోళనకు మాత్రం గురి కావద్దు. దాని ప్రభావం ఏమీ ఉండనే ఉండదు. అది గ్రహణం ఎక్కడ జరుగుతుంటే మీకు 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో జరుగుతుంటుంది. అది భారతదేశంలో కనపడదు. మీరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా గమనించండి. శుభం.